అబ్బాయిని చూసి అబ్బా పురుష్ అనే రోజులు ఎప్పుడో పోయాయి. అమ్మాయిని చూస్తూ దిక్కులు చూసే రోజులైతే అసలే లేవు. ఫ్రీ అనుకోండి, ఫ్రీడమ్ అనుకోండి, జెన్జెట్ మాత్రం ఫాస్ట్ గా మూవ్ అవుతోంది. ఈ ఫాస్ట్ మూవ్మెంట్ ను వాడుకునే వాళ్ళు కొందరైతే ఓన్లీ వర్క్ కోసమే అని చెప్పి కవర్ చేసుకునే వాళ్ళు ఇంకొందరు. ఎవరేంటి అని చెప్పి మనం జడ్జ్ చేయలేం కదా. అలా అవసరం కోసం పుట్టుకొచ్చిందే కోలివింగ్. ఆడపిల్లలు మగపిల్లలు ఉద్యోగం కోసమో లేదంటే చదువు కోసమో బయట ప్రాంతాలకు వెళ్లడం కామన్ అయిపోయింది, తప్పట్లేదు. అయితే ఒకప్పుడు ఒక ఆడపిల్ల బయటికి వెళ్తుంది అంటే తన తల్లో లేకపోతే పిన్నో వెంట వెళ్లి అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ప్లాట్ల రేట్లు పెరిగిపోయాయి, రెంట్లు కూడా పెరిగిపోయాయి. సో షేరింగ్ తప్పట్లేదు. బ్యాచిలర్స్ రూమ్స్ అలా వచ్చినవే, కానీ ఇప్పుడు అడ్వాన్స్ ఫెసిలిటీస్ వచ్చేసాయి. అవే కోలివింగ్ హాస్టల్స్. ఈ కోలివింగ్ అంటే అమ్మాయి అబ్బాయి అనే తేడా అస్సలు ఉండదు. ఎవరి రూమ్ వాడదే. కామన్ ఫెసిలిటీలో మాత్రం షేరింగ్ ఉంటుంది. కాకపోతే ఎలాంటి బ్యాలెన్స్ దొరుకుతుందని ఎదురు చూసే కక్కుర్తిగాళ్ళు ఉంటారు. హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పితే రూట్ మారే పిల్లలు కూడా ఉంటారు. ఒకప్పుడు ఒకే చోట చదువుకుంటేనే లవ్ పుడితే మరి ఇప్పుడు ఇద్దరు ఒకే చోట కలిసి ఉంటే లవ్ రాదా? ఇంకేమైనా జరగవా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఇవన్నీ కొట్టి పారేస్తున్నారు జెన్జెట్. ఇట్ హ్యాపెన్స్ అంటున్నారు. మరి లేకపోతే ఆ రెంట్లు ఎక్కడ భరించాలి? కంఫర్ట్స్ కోసం తప్పదు, అయినా కలిసి ఉంటే తప్పే ఉంది అని చెప్పి కడిగి పారేస్తున్నారు. కానీ బిహైండ్ ద వాల్స్ ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుస్తుంది, కానీ మనకి తెలియదు కదా. అంటే అవమానం అంటారు, అడిగితే అవమానం అంటారు. దానికి బదులు మనం కామ్ గా ఉండటం బెటర్ కదా. ఒకప్పుడు ఈ కోలివింగ్ కల్చర్ అనేది విదేశాల్లో ఉండేది. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఎక్కడెక్కడి నుంచో వెళ్లి చదువుకుంటూ ఉంటారు కాబట్టి విద్యార్థులు ఉద్యోగులు అక్కడ పరిస్థితులను అవసరాలను బేర్ చేయలేక ఈ కోలివింగ్ కల్చర్ కి అలవాటు పడ్డారు. అయితే ఇది మెల్లమెల్లగా ఇప్పుడు మన దేశంలో కూడా వచ్చింది. సో మారుతున్న పరిస్థితులను బట్టి అవసరాల దృష్ట్యా ఇక్కడ జెన్జెట్ కూడా ఇప్పుడు దాన్నే ప్రోత్సహిస్తున్నారు. ఈ కోలివింగ్ కల్చర్ పెరిగిపోవటం వల్ల ఇటు ఆంధ్రప్రదేశ్ లో, బెంగళూరులో, ఢిల్లీ ఇలాంటి ప్రధాన నగరాల్లో దీనికి సంబంధించిన హాస్టల్స్ కూడా ఎక్కువైపోయాయి. దీనివల్ల పక్క ఉండే ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నామని ఈ మధ్య చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. కానీ ఈ జెన్జెట్ మాత్రం దీంట్లో తప్పే ఉంది అని చెప్పి కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా మరి మారుతున్న పరిస్థితులు అవసరాల దృష్ట్యా వాళ్ళు దానికే ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు. సో అవసరాలు ఎలా ఉన్నా కూడా ఆకెవరో ముల్లెవరో తెలియదు కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి.